అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇంకేం లేదు. ఇప్పుడు కూడా పాపం పోలీసులు కూడా అంతే, పోలీసులు కూడా అటువైపే చూస్తున్నారు. మాకు ఏంటరా బాబు ఈ కర్మ అని. ఏం చేస్తారు? నాకు నిన్న ఒక వంశీ అని ఒక కుర్రాడు కథ చెప్పాడండి. అందులో ఒక పాయింట్ చెప్పాడు. ఓ స్టేషన్కి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఎస్ఐ వచ్చాడు. వాడిని అక్కడ ఉన్నోడు పంపించేశాడు. అబ్బా నీ అబ్బా నువ్వు సంతకం పెడితే ఉంటావు, లేదంటే లేదు, రేపు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అబ్బా అని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చేవాడు కూడా అట్లానే చేసి అబ్బా అని ఎంతమందిని మారుస్తాడు, ఎంతమందిని మారుస్తాడు? వాడు ఒక 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు కమిటెడ్గా ఉంటే పోలీసులు కనుక అవును ఈ జరగవు, వీళ్ళు చేయలేరు, వాళ్ళ చేత తప్పులు చేయించలేరు. సో ఏదైనా నీతి తర్వాత వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఫాలో ది ఆర్డర్ అంతే, వాళ్ళు మనుషులే కదా, ఫాలో ది ఆర్డర్ అంతే. పై నుంచి నువ్వేం చెప్తే అది చేయాలి, తప్పదు. సో ఇవన్నీ చూస్తా బాధపడుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా అంటే ఇదివరకు ఇలాంటి వాతావరణం ఎప్పుడన్నా కనిపించేదా నీకు? ఇంత దారుణంగా లేదబ్బా, ఇంత దారుణంగా లేదు. మీకు విషయం తెలుసు, నీకు తెలుసో లేదో, రాజకీయ నాయకులు అంటే మన చిన్నతనంలో కూడా ఒక వయసు ఉన్నోళ్ళు, ఒక పెద్దరికంతో ఉన్నోళ్ళు పంచగట్టు కట్టుకుని ఆయన ఎమ్మెల్యే ఆయన ఇది అనుకునేవాళ్ళు. ఆ వయసు ఉన్నోడికి ఏంటి జీవితం తెలుసు, సంసారం తెలుసు, కుటుంబం తెలుసు, బాధలు తెలుసు, ఉత్పత్తి ఎట్లా చేయాలి, సంసారంలో వచ్చే బాధలు ఏంటి, వాళ్ళని ఎట్లా పోషించుకుంటారు, వాళ్ళకి మార్గాలు ఏం చూపించాలి, పథకాలు ఏం పెట్టాలి, ఉత్పత్తి పెంచే మార్గాలు, ఇవన్నీ ఆలోచిస్తాడు. సమాజం గురించి ఆలోచిస్తాడు. సాధక బాధకాలని తెలుసుంటాయి కాబట్టి. ఇప్పుడేంటండి నాకేం అర్థం కాదు. ఇట్లా యూత్ 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 అంటారు, యూత్ అంతా వచ్చి కూర్చుంటే సరిపోయిద్దా? మరి ఎందుకున్నాడు మోడీ గారు అంత ముసలోడు? ఆలోచన విధానం విశాలంగా ఆలోచించగలగాలి కదా. అవును, చాలా విశాలంగా ఆలోచించగలిగిన వాళ్ళకి, ఆ అనుభవం ఉన్న వాళ్ళకి ఆ పదవి రావాలి. ఏం చేస్తే ఏమవుతుంది, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మంచి ఏంటి చెడు ఏంటి, తొందరపడితే ఏమవుద్ది, పర్యవసానాలు ఇవన్నీ ఆలోచించే కుర్రాళ్ళని తీసుకొచ్చి ఎందుకు బెటరండి? సో వీళ్ళు మాట్లాడుకునే భాష కూడా ఏంటి వ్యక్తిగతంగా ఎందుకండి అసలు? ఎవడైనా కానీ వాడు ఎవడైనా అవతలోడు కానీ యువతలోడు కానీ ఇప్పుడు రాజకీయానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక ప్రాతిపదిక ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు, నీ మేనిఫెస్టో ఏముంది, నీ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, అవి ప్రచారం చేసుకొని ఈ అధికారంలోకి రాగలిగితే మేము చేయగలుగుతాం అని నువ్వు చేసుకోవాలి. వ్యక్తిగతంగా అదిగా బూతులు తిట్టుకోవటం బా ఎక్కడ అంటే మామూలుగా ప్రేమగా తిట్టుకునే, మామూలుగా అనుకునే వేరు, ఇక్కడ అసలు ఆ భాష వేరుగా ఉంటుంది. భాష ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంటుందండి. అంటే మార్పు వస్తుందని ఖచ్చితంగా వస్తుందబ్బా. రాకపోతే నాశనం ఏకనం. మార్పు అనేది గనక మనుషులు గనక మారకపోతే, ప్రజలు ఇది గమనించి మార్పులు గనక చేసుకోకపోతే, వాళ్ళ జీవితాలకు సంబంధించి ఆలోచించకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అది ఏ పార్టీ అన్నా కానీ కాక. అంటే పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పార్టీ గురించి నీకున్నటువంటి అవగాహన ఏంటి? అంటే నేను ఇంకోళ్ళ దగ్గర నుంచి కొనికి వెళ్తున్నా. కొనికి మీద కూడా హైదరాబాద్ రోడ్డు అద్దంకి మీద నుంచి కొంచెం దగ్గరగా ఉంటుంది రూట్ అని చెప్పి సట్ వెళ్తుంటా. కొనికలో చూసే ఫస్ట్ టైం నేను జనసేన మేనిఫెస్టో అని చెప్పేసి ఒక్కొక్కటి రెడీ అమ్మ చాలా అద్భుతంగా ఉండే, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ జనంలోకి అంటే అందులో నేను బాగా అట్రాక్ట్ చేసిన ఏంటి ఆ మేనిఫెస్టోలో? సమన్యాయం. ఓకే, ఏంది ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా చేస్తే ఇది బాగా మంచిగానే ఉంది. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక దగ్గరగా ఉంది ఇది. ఇవన్నీ బాగున్నాయి. వీటిలన్నిటినీ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలిగా. అవును, కొన్ని పార్టీలు ఇప్పటికీ నిలబడి ఉన్నాయి అంటే, కమ్యూనిస్టు పార్టీలు నిలబడి ఉన్నాయి అంటే, సీట్లు వస్తున్నాయా రావా అనేది పక్కన పెట్టండి. వాళ్ళకు ఉన్నారంటే ఒక గ్రౌండ్ లెవెల్ ఉంది, ఒక ఎర్రజెండాను చూడండి, ఒక నమ్మకం, ఒక ఇది. ఇప్పుడు మామూలు బుజ్జో పార్టీలో ఉన్నోళ్ళకి కూడా కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటారు. ఓకే, ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి
రేపు గవర్నమెంట్ మీద పోరాటం చేయడానికి కూడా ఏదైనా ఉద్యమాలు చేయాలన్నా కానీ రేట్లు పెంచారు, ఆర్టీసీ పెంచారు, విద్యుత్ పెంచారు చేయాలని ఈ పార్టీలు చేయాలన్నా, ఈ బూర్జువా పార్టీలు చేయాలన్నా కానీ వీళ్ళు అండ కావాలా. వీళ్ళు ఎందుకంటే నిజంగా నిలబడి ఉంటారు కాబట్టి, పోలీసు వాళ్ళు తన్నులు తింటారు కాబట్టి ఏండి. సో అట్లానే ఇది గ్రౌండ్ లెవెల్లో ఆ సిద్ధాంతాన్ని తీసుకెళ్ళగల కార్యకర్తల్ని మనం ఎందుకు పనిచేస్తున్నాం, ఎందుకు ఉండాలి, వ్యక్తి పట్ల అభిమానం కరెక్ట్గా ఉండాలి. ఉంటేనే వ్యక్తి పట్ల అభిమానాన్ని, ఆచరణని ఆ సిద్ధాంతపరంగా మలుచుకోగలిగారు. ఓకే, అది ఎక్కడో కొంచెం లోపెత్తుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కటిలో. ఆ పార్టీలోనా? అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో బాగా ప్రిపేర్డ్ అవ్వాలి. ఆయన అయితే చెబుతున్నాడు, మీరు ఏళ్ళ చప్పట్లు వేయటం కాదు, ఓట్లు ఏంట్రా బాబు ఏంది, ఆయన ఊరు లేరు, ఆయన పని చేయాలి ఆడ, పని చేస్తేనే డబ్బులు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఖర్చులు పెట్టాలి ఆడ ఏంది, సొంత డబ్బులు ఖర్చులు పెట్టాలా. పాప ఆయన ఏమైనా మొత్తం వరి ఇంత కష్టపడుతున్నాడు. మనకి ఇది కూడా మనం రాజకీయంగా ఎదగాలి, అసలు ఎందుకు పని చేయాలి ఆయన దగ్గర, ఏ పార్టీ అయినా కానీ మనం ఎందుకు పని చేస్తున్నాం, అవసరం ఏంటి మనకి, మన పని మనం చేసుకోవచ్చు కదా. అసలు అంటే ఒక పార్టీలో అవకాశాలు లేక ఇంకో పార్టీలో చేరదాం, ఆ పార్టీలో చేరితే ఏమైనా బెనిఫిట్ కలుగుతుందేమో ఈ రకంగా చేరతారు. ఏ పార్టీ వచ్చినా కానీ ఉంటాయి, వలసలోనే ఉంటాయి, అటు ఇటు చేరటం ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఆ సిద్ధాంతాల మీద పనిచేసే ఇది కనపడట్లేదు ఎక్కడ కూడా, ఎక్కడైనా స్వార్థమే. సో అయితే ఈసారి అయితే మొత్తం 2024 ఎలక్షన్లకు సంబంధించి క్రియాశీలంగా అజయ్ ఘోష్ ఏమన్నా పనిచేసే అవకాశం ఉందా? క్రియాశీలంగా అంటే ఏదో చెయ్యాలని ఉంది, ఇంకా ఒక స్పష్టమైన దీనికి రాలేకపోయాను. ఓకే, చూద్దాం, అట్లా ఆలోచన చూద్దాం. మరి అంటే ఇప్పుడు సినిమా నటుడుగా రాణిస్తున్నటువంటి అజయ్ ఘోష్ రేపు ఏదైనా కావచ్చు, రాజకీయాల్లోకి రావచ్చు, రాకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఆలోచనలు అయితే ఉంది, ఆలోచన అయితే మొదలంది, మార్పు కావాలని ఒక ఆలోచన అయితే ఉంది. ఫస్ట్ నుంచి మనం నడిచి వచ్చిన దారి అన్ని కానీ అక్కడ చేనేత ఉద్యమాలు కానీ ఇవన్నీ ఉండేవి కాబట్టి, ఆ ఉద్యమాల్లో ఆ ఆలోచన నడిచిన వ్యక్తి కాబట్టి, ఆ వామపక్ష భావజాలం ఉంది కాబట్టి, సో చూద్దాం. సంతోషం అన్న, చాలా విషయాలు నీ సరే ఎన్నో చూస్తుంటాం కానీ ఎంత ఇదిగా నాతో మాట్లాడుకుని అన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది. వృత్తిపరమైనటువంటి, వ్యక్తిగతమైనటువంటి, అట్లాగే నీ రాజకీయంగా, సామాజికంగా నీ భావాలు, అనుభవాలు ఇవన్నీ కూడా పంచుకున్నందుకు, మాతో ఎంతసేపు టైం వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.